చేయాలో అతను చేశారు. దానికి సంబంధించి మీ ప్రయత్నాలు చేశారు. అతనికి డబ్బులు కూడా ఇప్పేయడం జరిగింది. కానీ ఆ కార్యక్రమం ఎప్పుడు మా చిరకాల కోరికని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా రైతుల తరఫున అది ఒక్కటైతే మా మున్సిపల్ గ్రామంలో నీటి కొరత కానీ సాగునీటి కొరత ఉండాలని కోరుకుంటున్నాం సార్. సోదరులందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. వ్యవసాయం సంబంధించిన కూరగాయలు అమ్ముకోవడానికి కూడా అది మాకు అనుకుంటారని కోరుకుంటాయి. కూడా మీరు మాకు ఎంత చేయాలో అంత చేశారు సార్. ఇంకా ఉన్నాయి కాబట్టి మాకు ఒకటే సార్ రైతుల తరఫున కల్లాలు మహిళా సంఘాలకు ఒక పెద్ద మహిళా సంఘం కూడా పెద్ద మొత్తంలో విధవాళ్ళు మా దగ్గర 100 మహిళా సంఘాలు ఉంటాయి సార్. దానికి ఒక పెద్ద మహిళా సంఘం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇవన్నీ కూడా మీరున్న రోజులలో ఎందుకంటే మీరు మా మునిపల్లి గ్రామం అనేది మునిపల్లి లక్ష్మపూర్ నల్లగుంట దాకా ఈ 3 విలేజ్లు వచ్చేసి నిజామాబాద్ రూరల్ అత్యంత మెజారిటీ ఇచ్చిన గ్రామాలు సార్. ఈ 3 మీకు ఎంత ప్రేమతో ఇక్కడ ఉండి గట్టిగా పనిచేసేసి మా ఉపరెడ్డి సార్ని గెలిపించుకున్నామని చెప్పేసి ఊరందరూ కూడా ఏకమైపోయి 1200 మెజారిటీ ఇచ్చింది సార్ మనకు. అందుకోసమే మా ఊరికి ప్రత్యేకంగా మీరు మాకు ఒకటే సార్ కల్లాలు ఒకటి గుట్పాలు ఇస్తారు. ఆ గుట్పాలు ఇస్తూ అయిపోతే మాకు ఎలాంటి బాధ లేదు సార్. ఆ దానికోసం ఎండాకాలం వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ విశ్వరిస్తున్నాయి సార్. ఆ ఒక్క చేయాలని కోరుకుంటూ ఈ కల్లాలు ఇవి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి సార్ అవన్నీ కూడా మీకు రాసి ఇస్తాము. రాసి ఇచ్చిన తర్వాత మీరు ఆ కార్యక్రమాలు కూడా మేము ఉంటాం కాబట్టి మీరు అవి చేస్తారని కోరుకుంటూ మిగతా కార్యక్రమం మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ కన్సెషన్ లోన్ అయితే విరాళాల తరఫున ఇవ్వడం జరిగింది సార్. దానికి మీ తరఫున గుడికి ఒక కాన్స్టిట్యూషన్ లాగా ఒకప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూస్తే కూడా బాగుంటుంది సార్. ఒక 15 లక్షల రూపాయలు దానికి ఇస్తే మాకు గుడికి మీరు సేవ చేసినట్లని కోరుకుంటున్నాం సార్. మిగతా రోడ్స్ అన్ని కూడా ఇప్పటివరకు మీరు ఇచ్చినవి కూడా మీరు మీరే ఎందుకంటే 1,50,00,000 రూపాయలు దాకా ఓన్లీ సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది సార్. మున్సిపల్ గ్రామం అంటే ప్రత్యేకంగా అభిమానం ఉంది దానికి. నేను ఒకటే సార్ పదే అనుకునేది సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కోరుకునేది ఇప్పుడు అనేది ఒకటే మా చిరకాల కోరిక గుట్పాలు ఎత్తు. అది మీ అయాంలో అయిపోతే సార్ నాకు ఏం అవసరం లేదు సార్. ఇంతకుముందు కూడా చెప్పారు సార్కి గుట్పాలు ఎత్తు అయిపోతే మీరు ఎక్కడ కూర్చోమని కూర్చుంటాం ఏం చేయమని చెప్తాం సార్. ఊరంతా ఏకమైపోతుంది. 7 మండలానికి ఒక చిరద్రారం ఉండిపోతాను కోరుకుంటూ దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా సార్. దాన్ని మాత్రం మీరు చేయాలి సార్. ఎందుకంటే మాకు ప్రతిష్టంగా ఉంది సార్. ఎంత ఘోరంగా అయిపోతుందంటే నాయకులు కానీ మీరు 1,50,00,000 రూపాయలు ఇచ్చారు కాంట్రాక్టర్కి. 1,50,00,000 ఇచ్చినా కూడా మీరు 100 సార్లు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్కు లేపుతలేరంటే ఒకటే చెప్పారు. లిఫ్ట్ చేయకపోతే సారీకి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నాం. కొత్త కాంట్రాక్టర్ నేర్చుకున్నాం. అతి తొందరలోనే కంప్లీట్ అయిపోవాలని చెప్పారు సార్. అది మాకు తెలుసా మీరు ఎంత ప్రయత్నం చేసారు. కానీ పబ్లిక్ అందరికి కూడా తెలియాలని మళ్ళీ నేను పదే అడుగుతున్నా డిమాండ్ సార్. ఆ లిఫ్ట్ ఒకటి అయిపోతే మా జీవితంలో మున్పెల్లికి లక్ష్మాపూర్, నారాయణపేట, పరగల్, జగన్పల్లి, నారాయణపేట మొత్తం కూడా నీళ్లతో సస్యశాపనం అయిపోయి పంటలు బాగా పడతాయని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మున్పెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మున్సిపల్ గ్రామ ధన్యవాదాలు. వారి అక్రమ కలుగులు చేయడానికి సహాయమైన నేను ఒక ఈరోజు మనకు రైతులు మంచి నాణ్యాల నుంచి మంచిగా చేసుకోవడానికి విధంగా అలాగే మన ముందు కూడా పెద్దల గ్రామాలు 6 గ్రామాల ప్రజలు దానివల్ల మేలుతో మన కార్యక్రమం దానిగా తొందరగా ఇచ్చే మా కాబట్టి అంత నీళ్ళు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ రైతులకు మీడియా మిత్రులకు పేరున ధన్యవాదాలు సార్. ఈ వంతల కొనుగోలు కేంద్రం చాలా మంచి సందర్భం వచ్చింది సార్. మాకు మీరు ఈ కొనుగోలు కేంద్రాన్ని మాకు తొందరగా ప్రారంభించినందుకు సార్ మా అర్హులు ఏవైతే మండలంలో పెద్దలు ఏవైతే సార్ మా అర్హుల రైతుల మొక్కలు ఈ వెంటంతా ఎన్నికలు సార్. అరకు లక్షాపూర్ 4,000 రూపాయలు ఈ వెంటతో జగన్పల్లి మండలంలో పంటలు ఎన్నికలే ఉన్నాయి సార్. ప్రతి పంట ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మాకు నీళ్లు లేక ఎన్నో మంది ఉన్నాం. కానీ వాస్తవంగా మంచి నాణ్యతగా ఉంటాయి సార్. ఫస్ట్
10,000 చొప్పున లాభపడుతున్న సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. సార్ ఇంకా ఈ డాడీ సార్ ముందు అందరి మత కొనుగోలు కేంద్రాన్ని కూడా స్పీడ్ చేసి తొందరగా మా అందరి రైతులకు కూడా అందుబాటులో లారీలు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటే మిమ్మల్ని చిరకాలం మార్చుకోరు సార్. ఈ యొక్క లిఫ్ట్ అనేది మా జగన్పల్లి మండలం అంటేనే సార్ ఆ లిఫ్ట్ మీద ఆధారపడి ఉంది సార్. ప్రతిసారి నేను చెప్తా ఉన్నా మళ్ళీ చెప్పకుండా కానీ సార్ మీ మా కోరికలు మీరు ఈ యొక్క లిఫ్ట్ కోరికలు ఏదైతే మీ పేరు చిరకాలం మర్చిపోకుండా ఉంటారు సార్ మా రైతులందరూ. ఈ యొక్క కోరికలు మీరు మా అందరినీ సీఎం నుంచి తీసుకుపోయి తప్పనిసరి ఈ యొక్క లిఫ్ట్ తొందరగా పూర్తి చేస్తారని తెలియజేస్తున్నాం సార్. సార్ గతంలో ఎదుర్కొన్న రైతుల పైన కేసులు పెట్టింది సార్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఆ కేసులకు మేము తినలేక ఇబ్బంది ఎక్కడ ఉన్నా సార్. ఆ కేసులకు కూడా ముఖ్యమంత్రి మన హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ దృష్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఎదుర్కొన్న రైతుల పైన పెట్టినటువంటి కేసులు, అక్రమంగా పెట్టినటువంటి కేసులు మీరు తక్షణమే దృష్టి పెట్టి ఆ యొక్క కేసులను కూడా కొట్టేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నా సార్. ఎన్నో ఇబ్బందులు పడి సార్ రైతులు ఎంతో బాధపడి మీ కొరకు మీ మంచితనాన్ని చూసి సార్ మీ కొరకు ముందుకు వచ్చి మిమ్మల్ని మంచి మెజార్టీ మా మండలం అంతా గెలిపించింది సార్. మా మండలానికి మంచి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పుడు మన ఇప్పుడు మన ఎంపీ ప్రొజెక్ట్ రైతులకు సంబంధించి మొక్కజొన్న మక్కల కొనుగోలు కేంద్రానికి ప్రారంభం చేసిన అన్న మా ఎమ్మెల్యే భూపతి గారికి, అలాగే వేదిక తెలిసిన పెద్దలందరికీ, మండలానికి వచ్చిన నాయకులకు, అలాగే సొసైటీ డైరెక్టర్లకు, మరి కారణం పాల్పంచుకున్న రైతు సోదరులందరికీ, మహిళా సోదరులందరకు, బీడీసీ సభ్యులకు, బీడీ సభ్యుల పథకాల కుటుంబాల పత్రికా విలేకరులకు, మరి యువకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభమైన కారణం ఒక నెల నుంచి రోజు పోస్ట్ చేస్తూ మన అన్న ఎమ్మెల్యే గారిని పోస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు మంత్రికి, ఆఫీసర్లకు పోస్ట్ చేస్తూ, అలాగే మరి స్టేట్ స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేషణ గారు వారికి కూడా ఫోన్ చేసి ఆయన కూడా ఉన్నంత ఇద్దరు కలిసి మరి చూసిగా మరి ఈరోజు మక్కల కొనుగోలు ప్రారంభం జరిగింది. దీనితోని రైతులకు అంటే మద్దతు ద్వారా ఇచ్చి కొనుగోలు చేస్తే ఒక రైతుకు ఇందాకు 400 నుంచి మరి విలువ జరుగుతుంది. మరి ఈ కొనుగోలు కేంద్రము స్టార్ట్ చేసిన ఇప్పుడు పోస్టుకొని మరి అన్ని సత్యంగా జరగాలంటే రైతులు కూడా సపోర్ట్ చేయాలి. మీరు కాకుండా అంటే ఏదైతే మా నాణ్యత ఉందో దానికి అనుగుణంగానే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే కష్టపడి చేస్తారు. ఎందుకంటే అలా గుండాగిలంతా వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ కార్పొరేషన్ ఉంటుంది. అలా విద్యుత్ ప్యాకింగ్ ఎన్నో వస్తే ఆ ఉన్న కాబట్టి నాణ్యతగా మట్టాలు మంచుకున్నాయి. గుండాలు అర్థం చూసుకునే బాధ్యత దయచేసి దానికి సాధించాలనుకుంటున్నాం. అలాగే మన ఇంటనే మట్టాలు మన మట్టాలు కూడా తొందరగా సాధించలేదు. దానిలో మనకి ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మన గ్రామాలకు సంబంధించి వస్తే గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని పనులకు ముఖ్యంగా 5 గ్రామాలకు సంబంధించి మనకు ముఖ్యంగా లిఫ్ట్ సౌకర్యం కావాలని ఎప్పటికీ డిమాండ్ అనేది మధ్యలో ఆగిపోయింది. దానికి సుమారు 8 ప్రయత్నాలు చేస్తాము. మన కాంట్రాక్టర్లు చూపిస్తే అందరి సమక్షంలోనే డబ్బులు చూపిస్తే పని సాధిస్తాను ఆలోచిస్తున్నాడు. కష్టపడి మరి ఎమ్మెల్యే గారు మంత్రి దగ్గరికి సీఎంతో అందరితో చూపిస్తే వారికి పిలిపిస్తే చివరకు వారు చేస్తున్నాడు. నేను పని చేయాలి. మరి దానికి కూడా మన ఎన్నోవాడి ఆఫీసర్తో మాట్లాడి వాటిని ఆఫీసులో పెట్టి వాటి పర్మిట్ తొలగించడానికి నోటీసులు కూడా ఇప్పించడం జరిగింది. దానికి కొత్త కాంట్రాక్టర్ కూడా పొందడం జరిగింది పని చేయడానికి. మరి త్వరలో కంపల్సరీ ప్రారంభం చేస్తాం. చేయకపోతే మేము మళ్ళీ ఒకసారి రాజకీయాలు తప్పడం తప్ప
ఇచ్చిన మాత్రం డెఫినెట్గా లిఫ్ట్ చేసి తీరుతాం. నేను పోయేదాకా చెప్పిన డబ్బు లేకుంటే నేను ₹1,00,000 నీకు ఇస్తా పంచాలు చేయమంటే వాడికి అది కూడా సాధలేదు. డెఫినెట్ లిఫ్ట్ పని సాధించి లిఫ్ట్ సాధిస్తేనే నేను రాజకీయంలో మనలో ఉంటా. ఎందుకంటే ఇప్పుడు అన్న తప్పదు కాబట్టి ఎన్ని బాధైనా లిఫ్ట్ చేసి తీద్దామని తెలియజేస్తూ, అలాగే రోడ్స్ ఉన్నాయి మన అవసరమై అంకాపూర్లో ఉండేది అది లక్షపూర్ పోయా, అది మళ్ళా మన సరిచేరు నుంచి అంకాపూర్ రోడ్డు ఉంది. ఇలా 2-3 రోడ్లు ఉన్నాయి. అది ఎట్టి పదిలో రోడ్డు కూడా స్టార్ట్ చేస్తాం. అది మొన్ననే రోడ్డు కూడా 3 కోట్లతో అది సాక్షాత్తుగా 10 ఎత్తుని స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మిగతా సీసీ రోడ్డు ఎక్కడున్న గ్రామాల్లో ఇప్పటి వరకు మనకు సుమారు 75 లక్షల సీసీ రోడ్డు రావడం జరిగింది. అలాగే సంఘాలకు గతంలో మనము అక్కడక్కడ సంఘాలకు నిర్మించుకోవడానికి కొంచెం పండించడం, అక్కడక్కడ కొన్ని సంఘాలు ఆగిపోవడం జరిగింది. ప్రతి సంఘానికి 5 లక్షలు మేము పంపించడం. అది పెళ్లిలో డెఫినెట్ వస్తుంది. ఒక 2-3 నెలలుగా డెఫినెట్ వస్తుంది అన్ని సంఘాలకు. ప్రతి సంఘానికి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కంపల్సరీ ప్రతి సంఘానికి ఇప్పించే బాధ్యత మారే కాబట్టి ప్రతి సంఘానికి కంపల్సరీ మొదలుగా 5 లక్షలు అయితే ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంఘానికి ఈ సంఘంలో రాష్ట్రాల వరకు సీసీ అడిగింది. ఆ సీసీ కూడా త్వరలో ఇలా చేస్తున్నా ఆ సీసీ కూడా పెట్టేదానికి ఎక్కడైనా ప్రయత్నం చేస్తాం. మహిళా ప్రజలు ఉన్నారు. గతంలో చిన్నగా ఒక 6 లక్షల మహిళా ప్రజలు మనకి ఎక్కువ అయిపోయింది. వారిగా మరి రోడ్ సైడ్ అక్కడ తెలుసుకోండి కాబట్టి వాళ్ళకు కూడా మరి ఒక 4-5 నెలలు వారికి కూడా అక్కడ పెద్ద హాల్ ఇంకా అంత మిగిలిన చిన్న ఖర్చు చేసుకోవడం కూడా అక్కడ పనిచేస్తుంది. కాబట్టి వారికి కూడా మహిళా సోదరులు చెప్పాలి జరిగేది డెఫినెట్గా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయం ఆధారపడడం మనం కళలు ఏదైనా ఇళ్ళవస్తుందంటే రోడ్డు ద్వారానే ఇళ్ళవసరం జరుగుతుంది. మరి మొదట ప్రకటించినటువంటి ఎన్ఆర్జీఎస్లో మరి కళ్ళకు ఐక్యపాటిస్తామని మన గ్రామానికి మరి 10 గ్రామున ఇంకా ఎక్కువ కళలు కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంతకు గతంలో కూడా కళలు చేయడం జరిగింది. ఎక్కువగా కళలు వాతావరణంలో తీసుకోవడానికి ముందుకు తెలియజేస్తున్నాం. మరి మనం పంటలు మక్క సూర్య తక్కువ పండిస్తాం, సంపద తక్కువ పండిస్తాం, అలా క్రాప్స్ ఎక్కువ పండిస్తాం. మరి పంట మార్పులు రావడానికి మనం ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ అయితే బాగున్నాయి. మరి ఎక్కడైనా పోయినాం వాళ్ళు చక్రాపల్లి ఆ మురాబాద్లో ఒక ప్రయత్నం జరుగుతుంది. మరి దాని బదులుగా మన ముంబై దగ్గరనే గవర్నమెంట్ హ్యాండిల్ కాబట్టి నేజు సన్ఫ్లవర్ సోయా ఫ్యాక్టరీ వేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి ల్యాండ్ కేటాయిస్తే మరి మళ్ళీ అన్ని క్రాప్స్ కలిసి ఫ్యాక్టరీని నిర్మించడానికి ముందుకు వచ్చిన ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మరి దృష్టికి తీయడం జరుగుతుంది. అయితే మన క్రాప్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఇండస్ట్రీ సన్ఫ్లవర్ మరి చెప్తారు నాకు ఇన్ని ఎకరాలు సన్ఫ్లవర్ కావాలంటే మనం ఫ్యాక్టరీలో రావాలని మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు, సోయా పెట్టుకోవచ్చు, మెయిన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రావడానికి మరి ప్రయత్నాలు జరుగుతాయి. మరి ఎవరైనా దృష్టి తీసుకెళ్తున్నాం. మరి అది మళ్ళీ ఫ్యాక్టరీ అంతే కాబట్టి దయచేసి ముందుకు తీసుకొస్తాం. అది ఇంటికి రావాలని మరి ఎక్కడ కోరుతున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చిన్న చిన్న మేము ఎప్పుడు ఉంటాం. ఏదైనా పనిచేయడానికి ముందుంటాం. మేము ఎప్పుడు వెళ్తామో పనికి ఆ పని చేసినంత కాలము మేముంటాం. పనికి సాధారణంటే రాజకీయం జరుగుతుంటాం తప్ప పనికి ఎంత పని లేదు. అలాగే మరి లక్షపూర్లో ఉండి లక్షపూర్ కూడా ఏ పని కావాలన్నా శ్రీరామ్ ముందుంటాం. అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అక్కడ పెళ్లిలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా చేస్తానని తెలియజేస్తూ, అలాగే మరి నల్లగూడ తాట గ్రామ పంచాయతీలో పెళ్లి ఉంది. కొన్ని సీసీ రోడ్లు అలాగా ఒక ఫంక్షనాలు ఈ 3 పెళ్లినాయి కాబట్టి గ్రామ పంచాయతీ పెళ్లి ఇంకా పెద్దలో ఫంక్షన్ ఉంది. అది పెండింగ్ ఉంది. దానికి కూడా మన ప్రయత్నం కోరుతూ మండలానికి కూడా అవసరమైంది. మండలంలో ఏది కావాలన్నా మరి రెగ్యులర్ దృష్టి తీసుకెళ్ళి సాధించడానికి మా వాళ్ళు కృషి చేస్తాం. మేము ఎల్లకాలము అదే మాకు జామేశ్వర కన్నా గ్రామము మండలు అన్ని కావాలనే ప్రజలకు కావాలనే కోరుకుంటాం తప్ప రాజకీయంలో మాకు ఏదో పడవస్తుంది
10 సంవత్సరాలు కావు. 10 సంవత్సరాలు అంటే 4 ఏళ్ళు నేను రైతు చెప్పడం జరిగింది. నేను ఏ రాజకీయాలు తిరిగా 4 సంవత్సరాలు కట్టేది ఉంటానని ఏ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుందో ఆ పార్టీకి ఎంత చెప్పినా 4 సంవత్సరాలు ఏ పార్టీ లేకుండా ఇండియన్ బయటకు వెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేసినా నేను పార్టీ పరంగా కార్యక్రమం పాల్గొనలేదు. సపోర్ట్ చేస్తూ వచ్చా. మరి కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత ప్రజలతో కలిసి ప్రజలకు పనిచేయాలా, మంచిగా తీసుకోవాలని తప్ప వేరే పదవి సంపాదించినప్పుడు వస్తుంది. నేను తిరిగేవాడిని కాదు, ప్రజలకు పనిచేయడానికి ఉన్నా కాబట్టి అందరూ నాకు ఎల్లప్పుడూ సహకరించుకొని 30 మంది సహకరించారు, మళ్ళీ సహకరిస్తారని ఆశిస్తున్నా. నేను మీకు కూడా సహకరిస్తారని తెలియజేస్తూ మరి 50 మంది భద్రంగా మీకు పెద్ద భోజనం అందరికీ మన భోజనాలు పెట్టేసి పిలుస్తానని నేను మాటిస్తున్నా. దాన్ని నాకు కూడా సార్ కూడా మాటిస్తానని తెలియజేసుకుంటూ సార్ అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు మన మండలంలో అరుగురు అదేవిధంగా ముంపటి గ్రామాల్లో ఇప్పుడు పండించినటువంటి పంట మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించమని చెప్పి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ గ్రామ నివాసి వారి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ రాజమయ్య, మండల పార్టీ అధ్యక్షుడు విజయారెడ్డి గారు, వినోద్ గారు, అదేవిధంగా నాయకులు, మరి అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ నాయకుడు గారు, రాజేంద్ర గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, మరి ఫోన్ వస్తుందా మున్సిపల్ గ్రామ పెద్దలకు, గ్రామాభివృద్ధి కమిటీ, ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా మున్సిపల్ అకాజలు సోదరి అందరూ కూడా నాకు అవసరం. ఇవాళ ఈ సందర్భంలో నుంచి వాళ్ళ మతాలు మనము పంట పోతున్నాం. రోడ్ల మీద ఇంతప్పుడు చూస్తున్నాం. ఇక మన రాష్ట్రంలో రోజు మతాలు వచ్చిన రైతులందరూ మాట్లాడితే వాళ్ళందరూ మతాలు మంచి పార్టీ ఉపయోగించాలి. 40 ఎకరానికి 30 కిలోల మతాలు పడుతున్నాయి. కానీ మరి మార్కెట్లో మాత్రం మరి 1950 2,000 టార్గెట్ ఇస్తున్నాము. అది కూడా నగరాన్ని 50 తప్పిస్తున్నారు చెప్పి నా ఉద్దేశం మరి మార్కెట్లో మతాల ధర తక్కువ ఉన్నప్పటికీ, మరి మార్కెట్లో ఆల్రెడీ లాస్లో ఉన్నప్పటికీ కూడా మేము గత 15 రోజుల నుండి డాక్టర్ పోతుంది. మరి ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మంత్రులు పడుతుంది అలా మా దగ్గర మొత్తం మా జిల్లాలో మతాలు తక్కువే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా 1,50,000 వ్యక్తిగతంగా మనకి ఎక్కువ లేవు మతాలు. కానీ ఆ మతాల్లో మరి ఖరీదైన రైతులు ఇక్కడ గిటాలు 400 రూపాయలు అంటే 30 గిటాలు 80 రూపాయలు వదిలే పోతుంది. ఖరీద పంట చేయడం మనం నష్టపోయిన పర్వాలేదు. ప్రభుత్వం మనము రైతుల ప్రభుత్వం ఇచ్చి రైతులు రాజ్యం చేయాలనుకున్నాం. కాబట్టి మనము నష్ట లాభాల గురించి ఆలోచించాలి. మనం నగర రైతులను ఆదుకోవాలని చెప్పి సుమనేశ్వర గారిని మాట్లాడితే అది ఇవాళ వారి రెండు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలు మండలి ఇవ్వాల్సిన మరి దిగుబడి రేటు వస్తుంది మార్కెట్లో. మీరు ప్రతిదీ కొనాలని చెప్పి 2 రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 20,000 స్పందన లేదు. అది ఏమని ఏర్పడి మాకు సంబంధం లేదు. మాత్రం మేము కొనాలని మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళు తప్పలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు కదా సార్. ఏ రకంగా నష్టమైన పర్వాలేదు, రైతుల నష్టం రైతులను కాపాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని వస్తే పిల్లలు ఇంకా అక్కడ కాలేజీ అమ్మఒడి అనుకోకుండా 2 మంత్రి అదే మనం సాయంత్రం అన్నం వచ్చి కాలేజీ
దాంట్లో ఎక్కువ శాతము 60% కన్నాలు, ఒక 40% గడ్డిలు. ఈసారి వాడకాలం మరి ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రలో మొత్తం కనమంటే ఇచ్చారు. ఎక్కడ అయితే 80% కనమంటే ఉంది. ఇక మనకి వాడుకుంటే గవర్నమెంట్ మరి ఈ దేశంలో తెలియదు. కానీ ఇవాళ మనము పండించిన ప్రతి గింజలు వరి కూడా కొనడానికి విశాల స్థాయిలో మన జిల్లాలోనే 670 కొనుగోలు కేంద్రాలు మనం ప్రారంభించబోతున్నాం. అవి సాధించాం. దాంట్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ట్యాక్స్ పెంచుకోవాలేమో 350 సెంటర్లు, బీసీఎంఎల్ ద్వారా 24 సెంటర్లు, ముఖ్యంగా మా అకాడమీ ఇక్కడ ఉన్న ఐటీ వాళ్ళకు 253 సెంటర్లు. ఇంకా కలెక్టర్ మాట్లాడితే ఏదైనా అవకాశం ఉంటే కూడా ఎక్కడ ఉంటే 470 కాదు 470 కాదు ఇంకా అవుతుంది. ఇంకొక 100 ఇస్తాం మేము ఎక్కడైనా అవసరం లేదని చెప్పి కలెక్టర్ చెప్పి ఆగేదో కూడా మనకు అవసరం లేదు. మీరు ఇక్కడ 90 కూడా చేయకుండా లేకుండా 5 చేయకుండా ఇంకా కొత్త సెంటర్ ఇస్తామని చెప్పి ఇచ్చారు. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు గతంలో 450 సెంటర్లు ఉంది. మధ్యాహ్నం కొంచెం పెరిగిన ఇవాళ రికార్డు స్థాయిలో పండుగ మన జిల్లాకే అధికారులు చెప్పినటువంటి డేటా ప్రకారం దగ్గర 9 లక్షల పైకి పంట ఉంది. మరి అదొక రికార్డు జిల్లాల ప్రకారంలో ఏ రోజు కూడా మన నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ వరి ఎక్కువ ఉంటుంది. అయినా కానీ మరి ఏదో తీవ్రమైన రేటు కాకుండా మీరు రైతులకు ఇబ్బంది కాకుండా మీరు పండించడం దగ్గరికి వచ్చి సలహా దగ్గరికి వచ్చి కొద్దిగా ప్రాంతాలు వచ్చి మరి 670 సెంటర్లను ఉపయోగించి మీరు మనం వరికుంటూ మీరు మాట్లాడుకుంటారు. ఇక్కడ పంటలు మరి ఉన్నా కానీ ముఖ్యంగా మహిళలకు కూడా లాభం జరిగేలా మరి సొసైటీ కావాలని చెప్పి మహిళలకి 250 సెంటర్లు దాంట్లో కమిషన్ ఉంటుంది. ఇంకెప్పుడైనా ముందుగానే మనం లాస్ట్ అసెంబ్లీలో 150 సెంటర్లు ఇచ్చినాం మహిళలు. అక్కడ ఎక్కువ సగం ఇద్దామని అనుకున్నాం. చాలా సార్లు మహిళలు మరి వేరే వేరే వ్యాపారాలను దిద్దుగా కొంచెం ఆలస్యమైంది. మరి మాకు అప్పుడే మన కాంట్రాక్ట్ లేబర్ సెంటర్లు మనకి ఇతరులు కావాలంటే ఇబ్బంది అవుతుందని కొంతమంది మహిళా సంఘాలను విజయ్ చేయడం లేదు. అయినా 150 సంఘాలు పనిచేస్తే అసెంబ్లీలో మన జిల్లాలోనే 20 కోట్ల రూపాయలు వచ్చింది మహిళలు. 20 కోట్లు. ఇవాళ మనం కూడా 253 సెంటర్లు మనం మహిళలు అందిస్తే దగ్గర 30 కోట్ల రూపాయలు మహిళలు 2-3 ఏళ్ళ సంపాదించబోతారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం. ఒకవైపు రైతులు అనుకోవడం, అదేవిధంగా ఒకవైపు మహిళా సంఘాలను సౌకర్యం చేయడం. ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద మహిళా సశక్త పేరు మీద మనం 1 కోటి రూపాయలు 1 కోటి మంది మహిళలను మనము 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు చాలా నిధులు విద్యావంతులు ఇస్తామంటున్నారు. ప్రతి ఒక్కరు కలిగిన బ్యాంకులు కేంద్రం ఇస్తాము. ఇవాళ ఆల్రెడీ మనం 20,000 కోట్లు ఇచ్చాం. ఇంకో 20,000 కోట్లు రాబోతా ఉంది. మనకు ఉన్నది మహిళలు 70 మంది 75 లక్షలు మాత్రమే. అంటే ఇప్పుడు సంఘాలలో మన 4 కోట్ల జనాభా, మన 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. సరే చిన్నపిల్లలు బడిపోయే పిల్లలు 15 సంవత్సరాలు వేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలకు ఒక సపరేట్ గ్రూపు, తర్వాత పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు దాకా కూడా ఒక సపరేట్ గ్రూప్ చేసి ఇవాళ 1 కోటి మంది మహిళలు మన దాంట్లో సంఘాలు ఎక్కువ కొత్త సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని దాకా ఆనందంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరం చెప్పినాక 5 సంవత్సరాలు ఇంకా 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చి ఇవాళ 1 కోటి మంది మహిళలను ప్రొటెక్షన్ చేయాలని సంఘాలు ప్రభుత్వం పనిచేస్తుంది. అందరూ గుర్తు చాలా ఇంటి లేకుండా ఇంట్లో చాలా ఇంటి అటు ఇవాళ జీరో నిధులు మనం ఇస్తాము. కాబట్టి ఇలా ప్రభుత్వం ఆలోచన విధానం చూడండి. ఆర్టీసీ బస్సు ఈ ప్రాణానికి ఆర్టీసీలో చిన్నగా కనబడతాయి. ఎందుకంటే కానీ ప్రభుత్వానికి ఇవాళ 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి మన 3 ఏళ్ళ కింద ఆర్టీసీ 200 కోట్ల మహిళలు అంటే ఏంటి? మన తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు. మరి ఒక్కొక్క మహిళ ఎన్నిసార్లు ఎక్కినట్టు బస్సు 100 సార్లు ఎక్కింది. ఈ 20,000 100 సార్లు ఒక మహిళ బస్సు ఎక్కింది. ఇలా సందర్భంగా జాతర పోవడానికి రెడీ అవుతుంది. నాకు తెలుసు బస్సు తీయాలి. అయ్యా మన భాషాలు భద్రాచలం పోవడం మా పిల్లలు మీ పిల్లలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ పిల్లలు పోతారు. మరి దీపావళి వస్తే ట్రాఫిక్ హైదరాబాద్ పోతారు. ఇవన్నీ కూడా మీరు
ఆయన చైర్మన్ చేసి ఆర్టీసీ బాగుంటే ఆర్టీసీ ఎందుకంటే పొలిటికల్ బోర్డు కూడా పాత అయిపోయింది. ఇంకా పర్యావరణ మళ్ళీ వాళ్ళ పదార్థాలు ఇవాళ కొన్నాము. ఇవాళ మీ మహిళలు 150 కొన్నారు. డాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్ల ద్వారా ఈ మహిళలే 150 కొని ఇలా మహిళా సంఘాలనే ఓన్లీ పొల వ్యాపారము వ్యాపారము కాదు. ఇలా జరుగుతున్న మీ పేరులో మీ ఇంటి మీద సోలార్ ఎనర్జీ కొనుక్కుంటే సోలార్ ప్లాన్ పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ఒక బస్సు ఆర్టీసీ కలెక్ట్ చేసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, ఒక డీలర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు. మీకు ఆ అవసరం ఎంత సిటీగానే ముందే పెద్ద గ్రామాలు పెద్ద గ్రామాలు అందరూ కూడా ఇతర వ్యాపారం తీసుకోవచ్చు. ఇలా మీరు మన దగ్గర దొంగలు పండిస్తారు, మక్కలు పండిస్తారు. మక్కలతో తయారు చేసిన తీసి పదార్థాలు మన మక్కలు వంటలు చేస్తారు. మక్కై ఇంకా ఏమంటారు దాన్ని వడలు చేస్తారు. మన ఫేమస్ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ 100 రూపాయలు వస్తాయి. వాల్యూ దాని వల్ల కూడా మనం ఇలా చిక్కలలో అనే గ్రామం ప్లేస్ హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర మన దగ్గర 3 లక్షల రూపాయలు అసలు జాగాలలో అంత తీరం జాగాలలో 3 ఎకరాలు ప్రభుత్వం మహిళలకు కేటాయించిన 200 సాగు నడిచింది. ఈ ఏదైనా ఉత్పత్తులు తయారు ఎంబ్రాయిడరీ ఏమి బోటికి పెట్టుకొని ఇంకా తెలంగాణ వంటకాలు చేయాలి. ఏదైనా మీరు చేసినటువంటి వ్యాపారాలను మార్కెట్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఇలా అలాంటి వస్తువులు కలుగుతున్నాయి. ఇలా రైతులు నేను చెప్పిన మహారాజు ఇంకా ఎలక్షన్ కూడా అన్నారు. ఏమన్నారు? కాంగ్రెస్ వస్తే కరెంట్ కూడా కాంగ్రెస్ వస్తే బాగా పడాయి, కాంగ్రెస్ వస్తే కాలు వస్తుందని మాట్లాడి ఇలా 2 సంవత్సరాలు ఏమైంది? ఇలా ప్రతి చెరువు నీళ్ళు ప్రతి ప్రాజెక్టు 3 నెలల్లో కొనుక్కోవస్తున్నాయి. ఇలా రైతులకు 24 గంటల కరెంట్ వస్తున్నది. నాణ్యమైన విద్యుత్ కాదు, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ఇలా మీరు పండించిన పంటకు మేమే కొని మీకు ఇంటి సరుకులు. ఇది ఇలా రైతులు రాజు చేయడం, ఇలా రైతులు పెరగబడుతున్నారు. ఇలా ముందు రైతు భరోసా ఇచ్చాం, రైతులు రుణమాఫీ ఇచ్చాం. వాస్తవానికి కొంతమందికి రాలేదు, గైడెన్స్ లేదు. కొన్ని లోపాలు జరిగినాయి. వాస్తవం ఇక్కడ కావాలనుకుంటుంది. అదేవిధంగా ఇలా రైతుల బోనస్ కూడా ఇద్దామనే ప్రయత్నం చేస్తుంది. 2 సంవత్సరాలు అది ఆత్మైన దాని కూడా కలుగుతుంది. మీకు అందరూ కూడా తెలుసు. ఎక్సైజ్ అనుభవం ఏంటంటే అసలేసి పబ్బులు తిన్నట్టుంది. ఇంకా తెలంగాణ మొత్తం 9 లక్షల కోట్ల రూపాయలు అసలేసి ఇంకొక 1 లక్ష రూపాయలు ఆయన బాగా పెట్టుకోవడం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మనం నిధి కట్టుకుంటా మనం అప్పు తీసుకుంటా మనం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ఒకటి చేసుకుంటాం. ఇలా 200 రూపాయలు ఎలక్ట్రిసిటీ దాన్ని ఇస్తాం. ఇలా 500 రూపాయలు సిలిండర్ ఇస్తామన్నా, ఆర్టీసీ బస్సు ఇస్తామన్నా, ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం. 10 ఏళ్ళలో ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వాలి. ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళు అయితే విడిపోయి కొందరు సంస్థలు లేకపోతే మరి రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు ఇస్తాం. ప్రతి పేదవాడు సన్నబియ్యం కావాలని చెప్పి సన్నబియ్యం కూడా 6 కిలోలు పెట్టుకున్న కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి మనం 8 కుటుంబాలు 10 మంది కూడా సన్నబియ్యం ఇస్తాము. ఈ రకంగా 5 మన గుడిపల్లికే గతంలో ఎక్కడ కూడా రాలేదు. ఏదో ఒక విధంగా సముదాయం చేసి మన దాని అప్పుడు సహాయం గారు ఏది నష్టమైనా కష్టమైనా మరి మన గ్రామంలో నేను ఇల్లు కట్టిస్తాను దాన్ని కూడా అడుగుతుంది. అది తెలుసు మీకు అందరూ కూడా. ఇక మున్సిపల్ గ్రామాల్లో 30 ఇల్లు సాధించాలని అంటే కోటి 50 లక్షల అందరూ కూడా నేను ఏ పార్టీ ఉండే ఇల్లు పేదలు సాధారణ ఇస్తున్నాం కానీ బీఆర్ఎస్ ఉండే ఇల్లు లేకుండా బీజేపీ వాళ్ళని చూడే ఏ పార్టీ వాడైనా ఎవరైనా ప్రజలతోనే మాకు సంబంధం కాబట్టి మీరు పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మన దాంట్లో వాళ్ళకి మనం 30 ఇచ్చే పద్ధతిని మనం నడుస్తూ ఉంది. ఈ విధంగా మున్సిపల్ గ్రామంలో పెద్దలందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా, రాబోయే 3 ఏళ్లలో ఈ గ్రామంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండదు. 100% అందరూ కూడా ఇంగ్లీష్ పంపిస్తామని చెప్పి 5 లక్షల మీరు కనీసంగా కావాలని 1 లక్షలు 2 లక్షలు 600 వేసేసి నాకు ఈ 5 లక్షల 400 వేసేసి మీకు కావాలంటే 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు మీకు అందరికీ ఒక ఎక్స్ట్రా రూమ్ పెట్టుకొని 600 వేసేసి వరకు కంపల్సరీ సందర్భం ఎవరికైనా ప్లాట్ లేకుండా కూడా 70,000 ప్లాట్ ఇస్తాం. నెక్స్ట్ అదే ఉన్నది. ఈ 10 లక్షల
ఎవరికైతే ఇల్లు ప్లాట్లు లేవో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు 75,000 ప్లాట్లు ఇస్తాం. తప్పకుండా రెండో ఊరిలో వాళ్ళు కూడా ఇల్లు అందరూ కూడా పక్కాయిగా కాపాడాలి. ఈ గతంలో నుంచి డబ్బు పెట్టుకున్నారు, ఎన్నో రకాల కథలు చెప్పారు. అందులో ఎక్కడ ఉండాలి, బీటెక్ ఎక్కడ ఉండాలి, గురుకులు ఎక్కడుకోవాలి అన్ని కథలు చెప్పారు. అప్పుడు ఆ కథలు చెప్పడానికి సమయం లేదు. కానీ మనం మీకు అందరూ కూడా చర్చల కార్యక్రమాలు అన్ని చెప్తాము. కొన్ని రాడానికి వాస్తవానికి కొన్ని పెన్షన్లు అడుగుతామని కొంతమంది ఈ రాక ఇక్కడ అప్లపాలైపోతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే బాగా అప్పుడే అయ్యేదానికోసం కొలిగించిన అవసరం జరుగుతుంటారు. నా అప్పుడు మన ఆ విధంగా తయారు చేయాలి. మొత్తం అప్లపాలు చేస్తుంది. నేను కేసీఆర్ పరిస్థితి మీకు చెప్పాలి. ఇవాళ ఆపరేషన్ ఏదైనా ఉంటే ఒకసారి అసలు కాదు. సామాన్యుల గురించి చిన్న తీసుకుంటున్నాడు. ఇక కొడుకున్న దండ బిడ్డకు దండ ఇంట్లో పాదయాత్ర చేస్తున్నాడు. పదేళ్ళని ఏం చేస్తుంది? అదేళ్ళలో రైతులకు ఉపయోగపడదు కానీ, మహిళలకు ఉపయోగపడదు కానీ, మరి ఎవరికైనా స్త్రీలకు ఉపయోగపడేది ఒక్క పరంగా చేసిందా? దేని కూడా పాదయాత్ర చేస్తున్నాం. మొన్నదాకా బీసీ సభ పెట్టిండాలి. మరి అధికారులు ఉన్నప్పుడు కూడా బీసీ గురించి మాట్లాడాలి. ఇవాళ కూడా చెప్పాలి. అసెంబ్లీలో 40 మంది 30 మంది ఎక్కలేదు. దాంట్లో శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, పక్కలో గౌడ్ ఉన్నాడు, ఇంకా గంగుల కమలాకర్ ఉన్నాడు. ఎవరో సీనియర్లు బీసీ నాయకులు కదా, వాళ్ళకి ఎల్ఓపీ వేయచ్చు కదా. యువతీయులుగా యువతిగా పార్టీ పదవిలో వైఎస్ఆర్సీపీలో వేయచ్చు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ కూడా మన గౌరవ సభ్యులు మన బీసీపీలో మన జిల్లా విద్యార్థులు రాష్ట్ర ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఒక దళిత టీచర్ ఇలా స్పీకర్ ఇస్తూ ఇలా సామాజిక న్యాయం అనేది మరి కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళతో ఉన్న బీసీ నాయకులు ఇది బ్రాహ్మణి వాళ్ళు మాట్లాడితే ఇవాళ ఎవరైతే కులగానంలో అసలు ప్రార్థన చేయలేదో దాంట్లో అసలు పాల్గొనే వాళ్ళు ఇలా బీసీ మాట్లాడు ఇవాళ సిగ్గుగా ఉంటారు మాట్లాడుతున్నారు. ఇవాళ అడుగుతామని ఇలా బీసీ ఇవాళ తక్కువ ఎవిడెన్స్ కావాలి. 1931 తర్వాత 1931 తర్వాత బీసీ కూడా జరగలేదు. కోర్టులో ఉన్నారు బీసీలు 50% ఉన్నారంటున్నారు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారని వాళ్ళు ఎవిడెన్స్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మనం బీసీ సూసైడ్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ బీసీ చేస్తాం. కేసులు అంతా కూడా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేస్తాం. ఇలా క్లియర్గా ఇంటింటికి డేటా తీసుకుని మనము ఒక శాస్త్ర కాదు వాళ్ళు ఏమాత్రం చదువుకుంటారు, వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ భూమి ఎత్తున్నాయి, వాళ్ళకి ఇల్లు ఉన్నాయా, మొత్తం సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ చేసుకున్నాం. ఇలా బీసీలు 56% ఉన్నారు. మరి వాళ్ళకి 45% ఇద్దామని బిల్లు పెడితే అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే బీజేపీ వల్ల ఉంటామని అలాగే చేస్తాము. ఇదే బీసీ నాయకులు ఉన్నటువంటి బీజేపీ లీడర్లు మళ్ళీ సంజయ్ కావచ్చు, అమిత్ కావచ్చు, ఈటో ఎలాగైనా కావచ్చు, ఎందుకు మాట్లాడాలి? ఎందుకు బీసీల రిజర్వేషన్ ఇస్తామని అర్థపడుతూ ఉన్నారు. ఇవాళ రాజ్యసభలో ఉన్నటువంటి 4 టీఆర్ఎస్ నాయకులు ఎంపీ రాజ్యసభ ఎందుకు సపోర్ట్ వైద్యం అదే బీజేపీ టీఆర్ఎస్ స్పందిస్తున్నట్టు కదా. ఈ విధంగా అవి రాష్ట్రంలో బీసీ ఇద్దరు తీస్తారు. దాని గురించి సుప్రీంకోర్టు ఇక్కడ మన హైకోర్టు తీర్చి మన నోటిఫికేషన్ ఇచ్చి మన ఎలక్షన్ కూడా ఇలా కాంగ్రెస్ ఎన్నికలు అనుకుంటున్నారు. మన 40 సంవత్సరాలు ఇచ్చిననే మనం చేద్దామని మనం అంటా ఉన్నాం. మరి వాళ్ళేమో అనుకుంటున్నారు కానీ నేను గమనించాను. కేసీఆర్ అది మనం మాట్లాడినాం. మాట్లాడితే మనం అప్పుడు ఏమన్నారు, మీరు సిబిఐకి మేము వారంలో 2 రోజులు మేము చేశాను చేయాలి. మనం అంతా సర్వే కానీ ఒక రిపోర్ట్ సిబిఐ ఇచ్చాం. అసెంబ్లీలో సర్వే ఇలాగే 2 నెలల చిన్నవాడి మాట్లాడడం బయట మాట్లాడారు. ఏదైనా కుమ్ముకారు చేయాలి బీజేపీ. మరి ఈ విధంగా రాజకీయం చేస్తాం. తెలంగాణ రావాల్సిన బాధ్యతలు అడుగుకుంటారు, తెలంగాణ రావాల్సిన బాధ్యతలు అడుగుతున్నారు. మరి ఈ విధంగా తెలంగాణ ఆందోళన అడుగుతున్నారు. ఇలా దున్నపరంలో ఎక్కువ కూలి చేసి మరి బీజేపీ అధికారులు ఈ విధంగా ఎప్పుడు పేద ప్రజలు ఆలోచించారు. కాబట్టి నేను గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఆలోచన ఉండాలని. నేను యాక్చువల్గా మొన్న 15 రోజులు వచ్చేస్తుండే. ఆ రోజు మనం ముప్పటిలో ఒక దగ్గర అంటే రావాల్సిందే. అందులో కూడా మరి మాకు
అందరం చూసుకోలేదు. ఆ రోజు అందరూ కూడా పోరాటం చేసి పోరాటం చేయడం చూసుకోలేదు. మరి శాంక్షన్ అయితే తర్వాత కాంగ్రెస్ కూడా ఏసు తర్వాత 75% కంప్లీట్ అయింది. మేము అందరూ కూడా చూస్తారు తెలుగు దగ్గర పోయి అందరూ కూడా తీసుకుని మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా మాట్లాడిన ఆ రోజు ఇంజనీర్లు చూపించిన వాళ్ళు ఏమన్నారంటే మన బెడ్లు ఏం ప్రాబ్లం లేదు, అక్కడ కొంచెం మామిడిపల్లి బెడ్ రామూరు బెడ్కు కొంచెం ఇబ్బందిగా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి రైల్వే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, మన దానికి ప్రాబ్లం లేదు చేసుకుంటే చెప్తే మనము కాంట్రాక్టర్ చూపించాం. ఏ బాగా మాది మా 5 గ్రామాలు 5 గ్రామాలు మరి అది కూడా తప్పకుండా నెలకు 13 అయిపోతుంది. నేను చేయాలని చెప్తే చేస్తామని ఆయన ప్రకటించాను. నాకు జీవితాన్ని బాధపడకుండా ఆ బిల్లు నేను పనిచేస్తాను. ఆ బిల్లు కూడా నేను ముఖ్యమంత్రి గారి పోయి నాకు నేరుగా వ్యక్తించి నాకు బిల్లు తీసుకున్నాను. బిల్లు ఇచ్చిన తర్వాత వాడికి చేతులు చూపిస్తున్నాడు. నేనే విషయం గురించి మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చినాను. రాజకీయ కూడా నేను సర్పంచ్ చేస్తున్నాను చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నాను. ఎటువంటి మనకు మొట్టమొదటి కమిటీ వల్ల ఈ 6 గ్రామాల సమాచారం పార్టీ అతిగల త్వరలోనే ఆ ప్రాజెక్టు మనము స్టార్ట్ చేసుకొని మరి ఈ కంప్లీట్ చేస్తున్నాం. అప్పుడు ఇంటర్ అది స్టార్ట్ అయినప్పుడు రాజు గారు మీ సర్పంచ్ గారు అన్నట్టు మీరు పెద్ద పండుగ మనకి కంప్లీట్ అందరికీ భోజనాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పని కాలేదు, మనం ముందుకు రావాలంటే బాగుండదు, మనం పని చేయాలని చెప్పి ప్రతి ఫౌండేషన్ చేస్తూ నా పని కూడా చాలా తప్పకుండా ఈ ఊరికి మళ్ళీ వస్తాను. ఈ ఊరికి అందరూ భోజనం చేస్తాను. కానీ ముందుగానే ప్రారంభంగా నాకు ప్రత్యేకంగా అభిమానం. నేను ఎమ్మెల్సీ వరకు కూడా మీ గ్రామాన్ని మంత్రి గారు మన ఎమ్మెల్యే కూడా మరి నేను తప్పకుండా మీ గ్రామానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాను. ఇక్కడ చెప్పిన వ్యక్తి గురించి చెప్పాము. ఇంకోటి మన గురుపల్లిలో అందరూ రోడ్డు అన్ని కూడా శాంక్షన్ అయింది. మనకు త్వరలోనే అన్ని కూడా మనకు లక్ష్మీ నరసింహ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. వాళ్ళు గ్రామస్తులు కూడా చందాలు వేసుకొని మరి ఆ చందాలు కూడా అది కూడా మా దాంట్లో మనం 10 లక్షలు కావాలంటే మనకి టీవీకి రావాలి. తప్పకుండా మనం నా పదకొండు టెంపుల్ కూడా డెవలప్మెంట్ తప్పకుండా ఇస్తాం. నేను కళ్ళాలు కూడా అడుగుతా ఉన్నారు. కళ్ళాలు కూడా ఎన్ఎల్ చేస్తాం, కళ్ళాలు కూడా చేస్తున్నాం. మహిళా భావన పక్కా చేస్తే పక్కన ఎక్కువ ఎడిషన్ మన మీరు ఏదైనా వేసుకుంటారో కాకుండా తప్పకుండా చేస్తున్నాం. మీ క్రీడలు చేసి కూడా అందరూ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టి ఉన్నది. తప్పకుండా క్రీడలు చేసి కూడా వాళ్ళు అన్ని కూడా లెక్కలిస్తూ ఉన్నారు. మరి మనకు అసెంబ్లీలో సంవత్సరంలో ఒకసారి కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్తారు. రాజకీయ సంబంధించిన కేసులు కేసులు అయినప్పటికీ మరి రాజకీయంగా చేయాల్సినప్పుడు రైతులకు ఇక్కడ పదవి మంచి అంటే ఇవన్నీ కూడా ఒకటి మరి అసలు తగ్గించి ఈ కేసు తీసుకుందామని చెప్తా ఉంటా. నేను ఒకే మీకు చెప్పాల్సుకున్నాను. ఈ సందర్భంగా అదే సంఘాలు వివిధ సంఘాలను నేను మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నాను. ఇప్పుడు సారెడ్డి గారు చెప్పినట్టు మీకు రావాలని నేను చెప్పినట్టే కాబట్టి మరి ఆయన మాటలు వింటే కూడా తప్పకుండా సంఘాలు కూడా పనులు రాలేదు. ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. మనకి ఎక్కడ రావాల్సిన పనులు మనకి రాలేదు. తప్పకుండా మున్సిపాలిటీ సౌకర్యాలు చేస్తామని చెప్పి మరి మీరు గమనించండి. మీరు గమనించండి వాళ్ళ రైతుల పక్షాలు ఎవరు మరి పేదల పక్షాలు ఎవరు మరి రైతుల పక్షాలు ఎవరు మాటలు ఎప్పుడు అడుగుతారు. మస్తు మంది మాటలు చెప్తా ఉన్నారు. డీసీలు ఏదో రేపు తెల్లని ఇంకేదో చేసుకోవాలంటే మనం అభివృద్ధి చేస్తే చేస్తూ ఉన్నారు. ఇంకా మనం తెలంగాణకు రావాల్సినటువంటి బాధ్యతలు సిగ్గులాలు కావచ్చు, అంటే ఆవులు కానీ మెట్రోలిజం కానీ పూర్తి పక్షాలు కానీ ఇవన్నీ మేజర్ ప్రాజెక్టులు. అదేవిధంగా మనం పర్యటన ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంఘాలు అనేది సాధిస్తాము. కానీ వాళ్ళకి ముందుకేస్తా ఉన్నారు, మనకి అడ్డమవుతా ఉన్నారు. అవన్నీ గమనించండి. తెలంగాణ అభివృద్ధిలో అడ్డమవుతా ఉన్నారు. తెలంగాణ రావాలని మీకు అందరూ చెప్పాలి. ఇవాళ తెలంగాణ నుండి మనం ట్యాక్సులు కోట్ల పట్టి తెలుగు కోట్లను పంపిస్తున్నటువంటి డబ్బులలో మనకు 47 పైసలు ఇస్తూ ఉన్నారు. రూపాయలు మనం పంపిస్తే 47 పైసలు మనకి ఇస్తున్నారు. 50 పైసలు మనం వేరే అదే చూపించి రావాలంటే వాళ్ళకి రూపాయలు పంపిస్తే 6 రూపాయలు ఖర్చు. ఎందుకు ఇది ఖర్చు? వాళ్ళు ఎందుకు మనం ఓటే బీజేపీ వాళ్ళకి తెలివి పంపిస్తున్నాం. వాళ్ళు మన గురించి కొట్టాలా, ఇలా
ఈ గ్రామం నుంచి కొట్టాలన్నా లేకుంటే అభివృద్ధి నుంచి కొట్టాలన్నా మరి ఇలా మా ప్రాంతంలో ఓటేలు చేపించారు మా నెక్స్ట్ చేపించారు తర్వాత తెలంగాణ గురించి కొట్టాలన్నా తెలంగాణ గురించి మాట్లాడాలి కాబట్టి ఇవాళ విజయాల గురించి మాట్లాడుతున్నారు సిబిఐ ఇచ్చిన మాట్లాడుతూ కట్టుకోవాలి టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది రాబోయే ఎన్నికలలో త్వరలో సుప్రీంకోర్టు ఏం తీసుకుంటుందో దాన్ని బట్టి మనం త్వరలో సాధించాలి దాంట్లో గమనించండి టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది మీ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం లాభం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా ఏది చేయాలన్నా కానీ ఇంకా 3 ఏళ్ళైతే మీరు అధికారం ఎన్ని మాకు 5 ఏళ్ళకి ఇస్తారు ఇక మన 22 నెలలు అయింది ఇంకా 3 ఏళ్ళ పైన మేము ఉన్నాం ఈ 3 ఏళ్ళలో ఏదైనా చేయాలి గ్రామంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి వేరే పార్టీ చేయలేదు కాబట్టి మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఆలోచించండి ఇదే ప్రేమ అభిమానం గౌరవ కాంగ్రెస్ పార్టీ ఉంచండి ఇదే ఇంతకుముందే చిన్నారెడ్డి గారు చెప్పారు చిన్నారెడ్డి గారు చెప్పారు మనకు ఈ నగరంలో నలుగురు కాగా మరి లక్ష్మాపూర్ ముంబై దగ్గర 1500 మెజారిటీ వచ్చింది హైయెస్ట్ చక్రవర్తి మనమే నాకు 500 మెజారిటీ వచ్చింది అది మీ అభిమానం చెప్పలేదు తప్పకుండా ఈ ఊళ్ళో తప్పకుండా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ మండలాన్ని అన్ని జిల్లాల్లో ఆలోచన సృష్టిస్తూ మున్సిపాలిటీ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఇన్నడే చెప్పిన అక్షరాలు దాడిపెట్టలేదు ఉండే రోజులు నాకు అందరూ పంపేసి అందరూ కూడా మరి పంటలు పడుతామని మక్కలు వస్తూ ఉన్నారు ఇక్కడ వరిపంటలు కుట్టలని రకరకాల పంటలు దిద్దుతున్నారు కానీ ఇలా 40 ప్రైవేట్ కాదు మరి ఇక్కడ మన మక్కలు కొనుగోలు చేయడానికి సాధ్యం మన రైతులందరూ చెప్పండి అంటే ఒకరోజు ఇంకో మిత్రమే మరి ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో వచ్చి మరి
మొక్కజొన్న మొత్తం